హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఇండియన్ ఫిలాసఫీ ఎవరైతే స్కిల్ పేపర్ ఉందో వారందరి కోసం కూడా మనం కాన్సెప్ట్స్ అంటే క్వశ్చన్స్ వైజ్గా టోటల్గా మీకు 9 క్వశ్చన్స్ అయితే ఉంటాయి నాన్న. చాలా చిన్నగా ఉంటాయి. జస్ట్ మీరు సైడ్ హెడ్డింగ్స్ అండ్ నేను చెప్పి 1 or 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని వెళ్తే డెఫినెట్గా చెప్తున్నాను మీరైతే డిసప్పాయింట్ అవ్వరు మన ఛానల్ తరపున. సో మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్లో ఉన్న ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం మొత్తం 9 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ 2 పార్ట్స్ కింద అయితే వీడియో అయితే ఉంటుందన్న. సో ఇంకా లైట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం, ఓకేనా? కాన్సెప్ట్స్ ఆఫ్ మెటాఫిజిక్స్ అండ్ ఎపిస్టమాలజీ అండ్ ఎథిక్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఈ 3 అయితే ఏమడిగినా మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ అండ్ ఎథిక్స్ ఇవన్నీ మీకు 3 క్వశ్చన్స్ కింద అయితే వస్తాయి, ఓకేనా? వీటిని మీరు ఎలా రాయాలి, వీటికి వాటికి సపరేట్గా షార్ట్లో కానీ ఇస్తే కనుక రాయాలి, లేదంటే ఇదంతా కలిపి ఒక ఎస్సే అని ఇస్తారు, ఓకేనా? చూద్దాం. ఇంట్రడక్షన్. ఇండియన్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ ద ఓల్డెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ థాట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ట్రైస్ ఆన్సర్స్ 3 మెయిన్ క్వశ్చన్స్. ఇండియన్ ఫిలాసఫీ వల్ల మనకి 3 మెయిన్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ దొరుకుతాయి. ఏంటంటే వాట్ ఈస్ రియల్, ఏది నిజం, హౌ డి వీ నో సంథింగ్, అసలు నీకు అది నిజం అని ఎలా తెలుసు, లేదంటే అది ఉంది అని ఎలా తెలుసు, ఓకేనా? హౌ షుడ్ వీ లివ్, అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం, అసలు మనం ఏంటి. 3 క్వశ్చన్స్ మనకి ఇచ్చిన 3 క్వశ్చన్స్. మెటాఫిజిక్స్ అంటే ఏంటి, ఎపిస్టమాలజీ అండ్ ఎథిక్స్, ఓకే? చూద్దాం. ఫస్ట్ది మెటాఫిజిక్స్ అంటే ఏంటో చూద్దాం నాన్న. మెటాఫిజిక్స్ మీన్స్ స్టడీ ఆఫ్ రియాలిటీ, అంటే నిజాన్ని చదవడం, అంతే, నిజాన్ని చదవడం అని మీనింగ్. మెటాఫిజిక్స్ స్టడీస్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ, ద సోల్, గాడ్ అండ్ యూనివర్స్, అంటే దేవుడి కోసం, ఆత్మ కోసం, మరి యూనివర్స్ కోసం అయితే చదవడం. మెటాఫిజికల్ ఎంక్వైరీ ఆర్ కాన్సెప్ట్ సచ్ యాజ్ ఎ బ్రాహ్మణ్. ఏంటన్నా బ్రాహ్మణ్ అంటే బ్రహ్మదేవుడు అని మీనింగ్. బ్రాహ్మణ్ అంటే ఇన్ వేదాంత ఫిలాసఫీ బ్రాహ్మణ్ ఈజ్ ద హైయెస్ట్ రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఇట్. అంటే ఏం కాదు, ఏది జరిగినా సరే అది బ్రాహ్మణ్ వల్లే జరుగుతుంది. ఏదైనా మాకు సృష్టికర్త అయినా దైవకర్త అయినా అన్నిటికీ ఆయనే కారణం అని వాళ్ళు అందరూ అనుకుంటారన్నమాట, ఓకే? ఆత్మ అంటే ఏంటి అంటే ఆత్మ అంటే మనది, ఆత్మ లోపలిది, ఇట్ సెల్ఫ్, సోల్ అని అయితే అంటారు. ఆత్మ మీన్స్ ద ట్రూ సెల్ఫ్ ఇన్సైడ్ ఏ పర్సన్, ఓకే? ఇందులో మనకి అద్విత వేదాంత అని అయితే ఉంటుంది నాన్న. ఏంటన్నా అద్విత వేదాంత. అద్విత వేదాంత అంటే వాళ్ళు మనకి సోల్ మరియు మీకు ఎలా చెప్పాలి, సోల్ మరియు దేవుని కూడా వాళ్ళు కనికరించుకొని వాళ్ళందరూ ఆత్మను వల్లే ఉంటారు అని అయితే ఉంటుంది. సో 1 minute, మీకు కానీ మన ఛానల్లో ఉన్న ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలి అనుకుంటే సో డెఫినెట్గా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి, మీకు మీరుగైతే చదువుకోవచ్చు. అద్విత వేద అంటే ఏం కాదన్నా, బ్రాహ్మణ్ యూనివర్సల్ సోల్, ఆత్మని ఇండివిజువల్గా 2 are సేమ్ అని అయితే చెప్పడం. అంటే ఏంటి, బ్రాహ్మణ్ అండ్ ఆత్మన్ 2 కూడా సేమ్ అని చెప్పడం. నెక్స్ట్ దైవిత వేదాంత అంటే గాడ్, సోల్, మెటీరియల్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ సేమ్, అంటే దేనికి దానికే పుట్టాయి, అవన్నీ దేవుడి కట్ట కాదు అని అయితే అనుకోవడం, ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ ఫిలాసఫీలో ఇంకొకటి ఉంది, ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే టాక్స్ అబౌట్ రియాలిటీ, డిస్కస్ అబౌట్ సోల్, గాడ్, కర్మ, గోల్ ఈజ్ లిబరేషన్, మోక్ష ఆర్ నిర్వణ, ఓకే? నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయితే అవింది. నెక్స్ట్ ఎపిస్టమాలజీ అంటే ఏంటో చూద్దాం. ఈజ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్, దీన్ని ఏమంటారు, ఇంకొక పేరు ఏంటన్నా స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఎపిస్టమాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోల్డ్స్ సెర్టన్ ప్లేస్ ఇన్ ఫిలాసఫీ అడ్రస్సింగ్ ద క్వశ్చన్స్ అబౌట్ నేచర్, సోర్సెస్, నాలెడ్జ్. సింపుల్ నాన్న, ఎపిస్టమాలజీ అంటే నువ్వు నేచర్కి, సోర్సెస్, నాలెడ్జ్ కోసం క్వశ్చన్స్ అడగడం, అంతే, ఇంకెంతకన్నా నువ్వు గుర్తుపెట్టుకోకేమి. ఇండియన్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ టు గెట్ నాలెడ్జ్, దీస్ ఆర్ కాల్డ్ బ్రాహ్మణ్స్. ఏంటన్నా బ్రాహ్మణ్స్ అని అయితే అంటాం, ఓకేనా? అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రిసెప్షన్, అంటే ప్రత్యక్ష నాలెడ్జ్, ఓకేనా? అంటే ఏం కాదు, మనకి 5 సెన్సెస్ ఉంటాయి అంటాం, లైక్ టచ్ ఒకటి, వినడం, చూడటం, ముట్టుకోవడం, సంథింగ్ 5 అయితే చెప్తారు నాన్న. సో ఆ 5 వీటి వల్ల కానీ నువ్వు ఏదైనా ఒక నిజం తెలుసుకుంటే కనుక, అంటే నీ కళ్ళతో ఈ వీడియో చూస్తున్నావు కదా, అది నిజం,
దీన్నే మనం ఏమంటానన్నా ప్రత్యక్ష అని అయితే అంటాం. ఎగ్జాంపుల్ ఫైర్, ఇట్ ఎగ్జిస్ట్. టచ్ లైక్, ఇట్ ఈస్ కోల్డ్. ఓకే, నువ్వు ఐస్ని ముట్టుకున్నావు, అది చల్లగా ఉందని నీకు తెలుస్తుంది. దేనివల్ల? సెన్స్ వల్ల. అవునా? అది 5లో ఒకటి. సో దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష అనేది అంటారు. నెక్స్ట్ అనుమాన. అనుమానం అంటే ఏం కాదు, లాజికల్ థింకింగ్స్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక దుక్కున మనకి ఎక్కడైనా పొగ కానీ కనిపించింది అనుకో, స్మోక్ దూరంగా, మనం ఏమనుకుంటాం? అక్కడ నిప్పు ఉంది అనేది అనుకుంటాం కదా, అదేనా? ఇంకేమీ కాదు. నెక్స్ట్ డార్క్ క్లౌడ్స్ వస్తున్నాయి అనుకో, మనం ఏమనుకుంటాం? రెయిన్ ఈజ్ కమింగ్ అనుకుంటాం అనుకో. ఇదే ఏంటి? అనుమాన. అంటే అనుమానం పడ్డం, ఇంకా అంత ఈజీగా చెప్పాలంటే అంతే. నెక్స్ట్ శబ్ద అంటే ఏమి కాదు నాన్న, వార్డ్ అండ్ మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ ఫ్రమ్ ద ట్రస్టెడ్ సోర్సెస్ లైక్ టీచర్స్. ఇప్పుడు మీరు మన వీడియోస్ చూస్తున్నారంటే ఎందుకు? నన్ను నమ్మి మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఇదే దీన్ని ఏమంటారు? శబ్ద. నమ్మడం, నమ్మి జ్ఞానం తెచ్చుకోవడం, అంతే. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హౌ నాలెడ్జ్ ఈజ్ గెయిన్ చెప్పాలి. యూజ్ లాజిక్ అండ్ అబ్జర్వేషన్, హెల్ప్ అస్ టు అవాయిడ్ రాంగ్ అండర్స్టాండింగ్. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇంకా అంతకన్నా ఏమీ రాయొద్దు. నెక్స్ట్ ఎథిక్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, థర్డ్ పాయింట్ అన్నమాట. అది ఇక్కడైతే చూద్దాం. ఎథిక్స్ అంటే ఏమీ కాదు నాన్న, సత్యం, ధర్మం. అంటే ఏది రైటు, ఏది రాంగు, మనం ఎలా బతుకుతున్నాం అని తెలుసుకోవడమే. దాంట్లో మీకు 3 టైప్స్ అయితే ఉంటాయి: ధర్మ, కర్మ, మోక్ష. ఓకే, చూద్దాం. ధర్మ అంటే ఏంటి? డూయింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్లీ. అంటే నువ్వు ఒక స్టూడెంట్, నీ పని ఏంటి? చదువుకోవడం. ఓకే. పోలీస్ అతనేంటి? ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, బయట అన్యాయం జరగకుండా చూడడం, న్యాయం చేయడం. ఇది కోర్టు, న్యాయం చేయడం. అంతే. డాక్టర్ వైద్యం చేయడం. అవి వాళ్ళ రూల్స్ అండ్ అవి వాళ్ళ జాబ్స్, అంతే. కర్మ అంటే నువ్వు ఏదైతే, నువ్వు ఒకళ్ళు మోసం చేస్తే కనుక నీకు తిరిగి బ్యాడ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, అదే నువ్వు ఒకళ్ళు మంచి చేస్తే నీకు ఒక మంచి జరుగుతుంది ఎప్పటికైనా అని నమ్మడం. నెక్స్ట్ మోక్ష, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ ద ఎర్త్, డెత్ అండ్ బర్త్. అంటే ఏం కాదు నాన్న, భగవద్గీత టీచర్స్ సెల్ఫ్లెస్ యాక్షన్ విత్ నిశ్చిత కర్మ, డూ యూ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ రివార్డ్. అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదో గెలవాలి, గెలుస్తాను అని చేయకుండా నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అని అనడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే కనుక నువ్వు దాని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే నువ్వు ఒకరికి సాయం చేసావు అనుకుందాం, వాళ్ళు నీకు థ్యాంక్ యూ చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, కానీ చెయ్యడం నీ ధర్మం, అంతే. ఇంపార్టెంట్ పాయింట్స్: ఫోకసెస్ ఆన్ మోరల్ లైఫ్, ధర్మ అండ్ కర్మ ఆర్ సెంట్రల్, గోల్ ఈజ్ మోక్ష అండ్ నిర్వహణ, బుద్ధిజం టీచర్స్ కంపాషన్, అట్ జైనిజం టీచర్స్ నాన్ వైలెన్స్. జైనిజం ఏం చూపిస్తున్నానా? నాన్ వైలెన్స్ అయితే చూపిస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. చాలా ఈజీ నాన్న, ఇంకెంతకన్నా అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం నాన్న, ఫాస్ట్గా చెప్దాం. వేదాస్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ అండ్ ఎస్సే వేదాస్ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ దర్శనాస్ అండ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్. అంటే ఏంటి? ఇండియన్ ఫిలాసఫీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ డీపెస్ట్ ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ ఇన్ ద వరల్డ్. ఒక్కటి గుర్తుపెట్టుకున్నానా, నీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ అయితే రాసేయి. 9 క్వశ్చన్స్లో నీకు ఏ ఇచ్చినా కానీ ఇదైతే రాసేయి. ఓకే. వేదాస్ ఇండియన్ ఫిలాసఫీ మెయిన్లీ డెవలప్డ్ ఇన్ 3 స్టేజెస్. ఓకే, ఇన్ 3 స్టేజెస్, దట్ ఈస్ వేదాస్, ఉపనిషత్స్ అండ్ దర్శనాస్. ఓకేనా? ఫస్ట్ది వేదాస్ అయితే చూద్దాం. వేదాస్లో మనకి 4 టైప్స్ అయితే ఉంటాయి. అదేంటంటే ఋగ్వేద, యజుర్వేద, సమవేద అండ్ అథర్వవేద. ఓకేనా? ఇవైతే ఉంటాయి నాన్న. సో కలెక్షన్ ఆఫ్ హైమన్స్ అంటే ఏమీ కాదు, మంత్రాలు. అంటే వాళ్ళని స్తుతింతాకి, అంటే మనకి దేవుడు పాటలు ఎలా అయితే మనం పెట్టి దేవుని స్తుతింతామో, ఇది కూడా ఆ దేవుని స్తుతింతాకి వచ్చేదాన్ని ఋగ్వేద అంటారు. ఋగ్వేద అనేది ద ఓల్డెస్ట్ ఫిలాసఫీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ వేద. ఓకేనా నాన్న? కలెక్షన్ ఆఫ్ హైమన్స్ ప్రేస్ డిసైడెడ్ టు గాడ్ లైక్స్ అగ్నిదేవుడిని, ఇంద్రదేవుడిని, వరుణ దేవుడిని ప్రే చేయడం. అంటే వీళ్ళందరూ మనకి నేచర్ దేవుళ్ళు అన్నమాట. చూడు, అగ్ని నేచర్, ఇంద్రుడు లైక్ నాకు సరిగ్గా తెలీదు, బట్ వరుణుడు అంటే వర్షం అనుకుంటా. సో వీళ్ళందరూ కూడా నేచర్కి సంబంధించిన వాళ్ళు. ప్రేస్ ఫర్ రెయిన్, ప్రొటెక్షన్ ఫర్ ప్రయారిటీ. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, నెక్స్ట్
యజుర్వేద అంటే ఏంటో తెలుసా? కంటైన్స్ రిచువల్ ఫార్ములాస్ యూజ్డ్ ఇన్ సాక్రిఫైజెస్ అంటే ఎక్స్ప్లెయిన్ హౌ ప్రిసెట్ షుడ్ పర్ఫామ్ యజ్ఞాస్ అంటే యజ్ఞాలు ఎలా చెయ్యాలి అని చెప్పడం. ఓకేనా నాన్న? క్లారిటీ కదా. నెక్స్ట్ సమరవేద కంటైన్స్ మ్యూజికల్ చాంట్స్ అండ్ మెలోడీస్ యూజింగ్ డ్యూరింగ్ రిచువల్స్ అంటే మ్యూజికల్ థింగ్స్ అనేవి. సమరవేద అనేది మ్యూజికల్ థింగ్స్ అంటే మ్యూజికల్ థింగ్స్ ఎలా వాడాలి అండ్ జరుగుతున్న యజ్ఞాలు అండ్ మంత్రాలు వీటిని ఎలా వాడాలి అని అయితే చెప్తారు. ఓకే. నెక్స్ట్ అథర్వవేద అంటే ఏం కాదు, కంటైన్స్ హైమన్స్ అంటే మంత్రాలు, గుర్తుపెట్టుకోండి, మంత్రాలు రిలేటెడ్ టు డైలీ లైఫ్. అథర్వవేద అనేది మూడిలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అథర్వవేద అంటే ఏం కాదు నాన్న, అంటే డైలీ లైఫ్ కామన్ పీపుల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే వేద అథర్వవేద. ఓకేనా? హీలింగ్, మ్యాజిక్, ప్రొటెక్షన్, డీల్స్ విత్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఏ డిసీజెస్ అంటే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా డిసీజ్ వచ్చినా కానీ వాటికంటే ఒక సొల్యూషన్ ఇచ్చేది అథర్వవేద. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్లీ వేదక్ ఫిలాసఫీ ఫోకస్డ్ ఆన్ ద కర్మకాండ, రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. ఓకే. లేటర్ టెక్స్ట్ లైక్ బ్రాహ్మణ్స్ అండ్ దీస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫిలాసఫికల్ మీనింగ్ ఆఫ్ రిచువల్స్. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్ ఆఫ్ ద ఉపనిషాడ్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో మనకి సెకండ్ పాయింట్కి వెళ్దాం, ఉపనిషాడ్స్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటాను నాన్న. సో థ్యాంక్ యూ మన వీడియోస్ని మీరు అందరూ చూస్తున్నందుకు కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫిలాసఫికల్ ఉపనిషాడ్స్ ఆర్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వేదాస్, సో దే ఆర్ కాల్డ్ వేదాంత. ఏమంటారు నాన్న? ఇది వేదాస్లో ఫైనల్ పార్ట్ అంట. సో దీన్ని ఏమంటారు? వేదాంత అని అయితే పిలుస్తారు. ఓకేనా? దే ఆర్ రైటెన్ బిట్వీన్ 800 BCE అండ్ 200 BCE బిఫోర్ క్రైస్ట్ అనుకుంటా. సో ఈ మధ్యలో అయితే ఇవైతే మనకు దొరకడం సరిపోయింది. మెయిన్ ఏమేంటంటే ఉపనిషాడ్స్ది నేచర్ ఆఫ్ రియాలిటీ, నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, లిబరేషన్. ఓకే. ఫస్ట్ కీ కాన్సెప్ట్స్. బ్రాహ్మణ్ ద అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ద యూనివర్స్, ఎటర్నల్ ద అండ్ ఫైనైట్ కన్క్లూజినెస్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ కమ్స్ ఫ్రమ్ ద బ్రాహ్మణ్. ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మ దేవుడి వల్లే వస్తుంది అని అయితే మీనింగ్. ఇది ఆల్రెడీ మనం చదివిన పాయింట్. ఓకే. ఓషన్ బ్రాహ్మణుడు సృష్టించింది, ఎర్త్ బ్రహ్మదేవుడు సృష్టించింది. ఓకే. ఆత్మన్ ఇన్నర్ సెల్ఫ్ అంటే మన ఆత్మ మీద మనం ఆత్మను కూడా దేంతో పోలిస్తారు అని వీళ్ళు బ్రాహ్మణ్ అయితే పోలిస్తారు. ఓకేనా? నెక్స్ట్ మాయా ద ఇల్యూషన్ ఆఫ్ ద వాల్ అపియర్స్ రియల్ బట్ హైడ్స్ ద అల్టిమేట్ ట్రూత్, సీయింగ్ ఏ రోప్ యాజ్ ఎ స్నేక్ ఇన్ డార్క్నెస్. ఓకేనా నాన్న? అంటే మనకు తెలియకుండా ప్రపంచం ఏదో దాస్తుంది అని అనుకోవడాన్నే మాయా అనేది అంటారు. నెక్స్ట్ కర్మ అండ్ మోక్ష చాలా ఈజీ కాన్సెప్ట్ ఇదైతే. కర్మ అంటే ఏం కాదు నాన్న, ద లా ఆఫ్ యాక్షన్ అండ్ రిజల్ట్. అంతే, నువ్వు ఏ పని అయితే చేస్తావో దాన్ని బట్టి నీకు రిజల్ట్ అనేది ఉంటుంది. గుడ్ యాక్షన్స్ చేస్తే గుడ్ రిజల్ట్, బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ రిజల్ట్. ఓకే. మోక్ష ఫ్రీడమ్ ఫ్రమ్ సైకిల్, బర్త్ అండ్ డెత్. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అనేది దర్శనాస్. ఓకేనా నాన్న? దర్శనాస్ సిస్టమాటిక్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇది ఏంటంటే నాన్న ఒక స్కూల్స్ అంటే మనకి ఒక ఇంజనీరింగ్ స్కూల్స్, డిగ్రీ స్కూల్స్, కాలేజెస్ ఎలా ఉంటాయో ఈ వేదాస్ని బోధించడానికి కూడా సపరేట్గా కొన్ని స్కూల్స్ అంటూ ఉంటాయి. ఓకేనా? అవి దర్శనాస్ ఆర్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ దట్ డెవలప్డ్ ఇంటూ ఎక్స్ప్లెయిన్ ద ఐడియల్స్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషాడ్స్. ఓకే. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. అదేంటంటే అస్తిక అండ్ నాస్తిక. 2 పార్ట్స్కి అయితే ఉంటుంది. ఏంటన్నది అస్తిక అండ్ నాస్తిక. ఓకే. యాక్సెప్ట్ ద అథారిటీ ఆఫ్ ద వేదాస్, రిజెక్ట్ ద అథారిటీ ఆఫ్ ద వేదాస్. ఓకేనా? ఆస్తిక అంటే యాక్సెప్ట్ చేయడం, నాస్తిక అంటే నాట్ యాక్సెప్టింగ్ వేదాస్. ఓకే. అస్తికాలు అయితే మనకి 6 టైప్స్ ఏదో ఉంటాయి. సో మనం ఒక 3 టైప్స్ మాట్లాడుకోవచ్చు. ఓకేనా నాన్న? ఫస్ట్ వన్ న్యాయాయ అని ఒక స్కూల్ ఉంది. అది ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ ద లాజిక్ అండ్ రీజనింగ్, ఫోకసెస్ ఆన్ ద ప్రామణ. ఓకేనా? ప్రామణ. ఓకేనా నాన్న? ఫోకసింగ్ ఆన్ ద ప్రామణ. ప్రామణ అంటే ఏంటి? ఇందాక మీరు ఎక్కడ చెప్పా. 1 minute నాన్న. సో కానీ మీకు కనిపిస్తే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేయండి డెఫినెట్లీ కూడా, ప్రామణ అంటే ఏంటో. సో
చూద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే చూద్దాం తర్వాత. నెక్స్ట్ వైశేక్ష్య అంటే ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. అంటే ఇది మనకి ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న ఫస్ట్ది ఏంటన్నది ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీలో అన్నమాట. సబ్స్టెన్సెస్, క్వాలిటీ, మోషన్ ఇంట్రడ్యూస్డ్ టు ఆటోమేటిక్ థియరీ ఆఫ్ యూనివర్స్. నెక్స్ట్ సంఖ్య ఏంటన్నా డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ, టూ రియాలిటీస్, పురీక్ష అండ్ కన్క్లూజన్, ప్రక్రియ అండ్ మ్యాటర్. సో ఈ నోట్స్ ఎవరు రాస్తారు కానీ అసలు అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ నాస్తిక స్కూల్స్లో దీస్ స్కూల్స్ డు నాట్ యాక్సెప్ట్ వేదిక్ వేద అథారిటీ. సో వేదాస్లో ఉన్న అథారిటీని అయితే స్కూల్స్ అనేవి యాక్సెప్ట్ చేయవు. ఓకే, అందులో పాయింట్ వచ్చేసి చర్వక, బుద్ధిజం, జైనిజం. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి. సో సారీ మీకు అర్థం కాకపోతే ఐఎమ్ రియల్లీ సారీ నాన్న, బట్ ఐ ట్రై టు మై బెస్ట్. సో ఏ ఛానల్ ఇవ్వలేనంత అలాగని మీకు నేను ఇవ్వాలి అనేది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ లవ్ యూ ఆల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆర్థోడాక్స్ అండ్ అన్ఆర్థోడాక్స్ కోసం అయితే మాట్లాడదాం. ఓకేనా నాన్న. ఇండియన్ philosophy is very rich, diverse. It is mainly divided into two based whether they accept the authority of the Vedas. ఓకేనా. ఆర్థోడాక్స్ అంటే ఏంటి? యాక్సెప్ట్ ద ఆథారిటీ ఆఫ్ వేదాస్. అన్ఆర్థోడాక్స్ అంటే డో నాట్ యాక్సెప్ట్ ద ఆథారిటీ ఆఫ్ వేదాస్. సేమ్ నాన్న, ఒకసారి చూడు. ఆస్తిక అన్న అండ్ ఆర్థోడాక్స్ అన్న ఒకటే, నాస్తిక అన్న అండ్ అన్ఆర్థోడాక్స్ అన్న ఒకటే. ఓకేనా, సేమ్ నాన్న. ఇంక నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, సో మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది నాన్న ఇదైతే. సో అందులో మీకు 6 పాయింట్స్ చెప్పలేదు, కానీ ఇందులో అయితే మీకు 6 పాయింట్స్ కూడా చెప్పా. నాస్తిక అన్న, ఆస్తిక అన్న, ఆర్థోడాక్స్ అన్న, అన్ఆర్థోడాక్స్ అన్న, ఈ 4 సేమ్. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ మెటాఫిజికల్ డైవర్సిటీ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఇది థర్డ్ క్వశ్చన్లో థర్డ్ పాయింట్ అన్నమాట. ఇదైతే మీకు లేదు కాబట్టి ముందు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండియన్ ఫిలాసఫీ హ్యాస్ ద డిఫరెంట్ వ్యూస్ అబౌట్ రియాలిటీ, సోల్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ మౌనిజం. ఓన్లీ వన్ అల్టిమేట్ రియాలిటీ ఎగ్జిస్ట్. వేదాంత సేస్ బ్రాహ్మణ్ అలోన్ ఈజ్ రియల్. బ్రాహ్మణుడు ఒక్కడే, అదొక్కటే నిజం అని అయితే మనకి మౌనిజం అయితే చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డ్యూయలిజం అంటే ఏంటి? రియాలిటీ హ్యాస్ 2 సెపరేట్ ఎలిమెంట్స్, సంఖ్య అండ్ పురుష అండ్ ప్రకృతి. సో ఇండియన్ ఫిలాసఫీలో వాటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా అంతేనా. సో రియాలిటీ యాజ్ మెనీ ఆస్పెక్ట్స్, జైనిజం అండ్ అన్కేంత వేద. ఓకే, చాలా ఈజీ నాన్న ఇవన్నీ కూడా. నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ప్రామన్స్ ఇన్ ఎపిస్టమాలజీ అండ్ హౌ డు దే కాంట్రిబ్యూట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూత్ అండ్ రియాలిటీ. ఆల్రెడీ మనం ఎపిస్టమాలజీ కోసం ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసాం, అది ఒక్కసారి చూసుకుని రండి, మీకు ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా నాన్న. సో అవన్నీ కూడా ఇదే అనుమాన, నెక్స్ట్ శబ్ద, ఉపమాన అండ్ అర్థపది, అనుమానపది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూసుకుని అయితే రండి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ అయితే చూద్దాం. హౌ డస్ న్యాయ ఫిలాసఫీ అడ్రస్ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ఎర్రర్స్, పర్సెప్షన్ అండ్ కన్జంప్షన్. ఇంట్రడక్షన్ చూద్దాం. న్యాయ ఫిలాసఫీ ఇస్ ద వన్ ఆఫ్ ద 6 క్లాసికల్ స్కూల్స్. ఏంటన్నా న్యాయ అంటే 6 క్లాసికల్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. అంటే న్యాయలో 6 స్కూళ్ళు ఉన్నాయంట. ఇట్ ఫోకసెస్ ఆన్ ద వ్యాలిడ్ నాలెడ్జ్, ప్రామణ అండ్ ఇట్ సోర్సెస్ విత్ ఇన్ ఈ సిస్టమ్, అండర్స్టాండింగ్ ఎర్రర్, కైతటి. ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ డిస్టింగ్విష్ ట్రూ నాలెడ్జ్, ప్రామ ఫర్ ఫాల్స్ నాలెడ్జ్, అప్రాణ. ఓకేనా. న్యాయ ఫిలాసఫీ ఈజ్ మెయిన్ గోల్ కరెక్ట్ నాలెడ్జ్ ఎలా పొందాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, న్యాయ అంటే ఏంటన్నా, న్యాయ ఫిలాసఫీ అంటే కరెక్ట్ నాలెడ్జ్ మనం ఎలా తెచ్చుకోవాలి అని.
మనం తప్పు నాలెడ్జ్ ఆర్ ఎర్రర్ ఎందుకు చేస్తాము అని అర్థం చేసుకోవాలి. అసలు చెప్పండి ఒక మాట. ఎందుకంటే కరెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ప్రామ అండ్ రాంగ్ ఈజ్ ఈక్వల్ టు అప్రామ అని అయితే అంటాను నేను. ఓకేనా? కరెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ప్రామ అండ్ రాంగ్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు అప్రామ అని అయితే అంటారు. ఓకేనా? రోల్ ఎగ్జాంపుల్గా రోల్ని స్నేక్ అని అనుకోవడం. ఓకేనా? రోల్ని స్నేక్ అని అనుకోవడం. మిర్జ్ని వాటర్ అని అయితే అనుకోవడం. మిరేజ్ని వాటర్ అని అయితే అనుకోవడం. ఓకేనా? ఈ ప్రిసెప్షన్ ఎర్రర్స్. న్యాయ ఫిలాసఫీలో ఎర్రర్ థియరీని అన్యాయతకతి అంటారు. ఏమంటారు నాన్న? అన్యాయతకతి అని అయితే అంటారు. వాట్ ఈజ్ ఎర్రర్ ఇన్ న్యాయ ఫిలాసఫీ? అసలు ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ ఇన్ న్యాయ ఫిలాసఫీ మీన్స్ రిసీవింగ్ ఏ సంథింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద వాట్ ఇట్ రియల్లీ ఈజ్. అంటే ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లా కాకుండా వేరేలా అర్థం చేసుకుంటే అది ఎర్రర్ అని అయితే అంటారు నాన్న. ఓకేనా? రోప్ని స్నేక్ లాగా, లేదంటే క్లౌడ్స్ని ఐస్ లాగా, ఈ విధంగా అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటారు? ఎర్రర్ న్యాయ ఫిలాసఫీ అని అయితే అంటారు. ఓకే, నెక్స్ట్ అన్యాయతకతి. ద న్యాయ థియరీ ఆఫ్ ఎర్రర్. ఓకేనా నాన్న? న్యాయ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద ఎర్రర్స్ అకర్స్ వెన్ ద రియల్ నేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మిస్అండర్స్టాండింగ్ డ్యూ టు ఇంప్రాపర్ ప్రిసెప్షన్, మెమొరీ, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫెసిలిటీ ఆఫ్ కంజంక్షన్. ప్రిసెప్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు మెమొరీ ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే, మైండ్ ఆబ్జెక్ట్ని రాంగ్గా ఐడెంటిటీ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. Objectivity of the error. Error still has some basics. In reality, it happens when the priorities of an object are wrong or attributed to another. న్యాయ ప్రకారం ఎర్రర్లో కూడా న్యాయం ఉంటుందంట. అంటే తప్పు జరిగిన దాంట్లో కూడా ఒక న్యాయం అనేది ఉంటుంది అని అయితే అన్యాయకతి అయితే చెప్తున్నాను. ఓకేనా? రోల్ ఆఫ్ మెమొరీ. సెకండ్ పాయింట్ చూద్దాం. మెమొరీ ప్లేస్ an important role in error. Past experiences influence our current perception. Okay, next ఎపిస్టోమాలజికల్ ఇంప్లికేషన్స్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పాం కదా, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద. అదే నాన్న ఇవన్నీ కూడా. అవన్నీ మీకు రాసుకుంటే ఈజీగా అయితే అవుతుంది. ఓకేనా నాన్న? సో మెటాఫిజికల్ కూడా మనం ఆల్రెడీ చెప్పాం. మెటాఫిజిక్స్ అంటే చెప్పాం కదా, న్యాయ ఫిలాసఫీ ప్రకారం వాళ్ళలో వరల్డ్ మైండ్ ఇమాజినేషన్ కాదు, ఎక్స్టర్నల్ వరల్డ్ రియల్గా ఎగ్జిస్ట్ చేస్తుంది. ఓకేనా? ఎర్రర్స్ క్రియేట్ అవుతాయి బికాజ్ సీన్స్ రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మైండ్ రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. ఓకేనా? తప్పుడు దారిలో తీసుకెళ్తాయి మన సెన్సెస్, అలాగే మైండ్ కూడా అని మీనింగ్. Significance and applications. Understanding the errors helps to improve logical reasoning and decision making. న్యాయ థియరీ ప్రాక్టికల్ లైఫ్లో కేర్ఫుల్ ఎర్రర్ ఎలా వస్తుందో తెలిస్తే బెటర్ థింకింగ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవచ్చు, అలాగే లాజికల్ రీజనింగ్ ఇంప్రూవ్ అయితే అవుతుందని. ఓకేనా? సో మనం చేసే తప్పులని అసలు మనం ఎందుకు చేస్తున్నామో తెలిస్తే అసలు మనం తప్పులు అనేవి చేయవు. అవి దాని మీనింగ్. ఓకేనా? న్యాయ ఫిలాసఫీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాన్న. సో నెక్స్ట్ వీడియోలో మనం 6th క్వశ్చన్, 7th, 8th, 9th. సో 1 minute. సో చాలా ఉంది కాబట్టి మనం రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కోసం అయితే చూద్దాం. సో ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా పర్లేదు నాన్న. సో నాకైతే దయచేసి కామెంట్లో చెప్పండి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.